రాజమండ్రిలోని ప్రముఖ ఆంధ్ర పేపర్ లిమిటెడ్ ట్రేడ్ యూనియన్ గుర్తింపు ఎన్నికల్లో జనసేన ట్రేడ్ యూనియన్ నేతృత్వంలోని యునైటెడ్ ఫ్రంట్ అఖండ విజయం సాధించింది. రాజమండ్రిలోని ప్రముఖ ఆంధ్ర పేపర్ లిమిటెడ్ ట్రేడ్ యూనియన్ గుర్తింపు ఎన్నికల్లో జనసేన ట్రేడ్ యూనియన్ నేతృత్వంలోని యునైటెడ్ ఫ్రంట్ విజయం సాధించింది. మొత్తం 711 మంది ఓటర్లలో 707 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోగా జనసేన యునైటెడ్ ఫ్రంట్ 258 ఓట్లతో మొదటి స్థానంలో నిలిచింది. ఐఎన్టీయూసీ కూటమికి 228 ఓట్లు, టీఎన్టీయూసీ కూటమికి 220 ఓట్లు లభించాయి. గత 5 ఏళ్లుగా వేతన ఒప్పందం జరగకపోవడంతో కార్మికులు ఇబ్బందులు ఎదుర్కొన్న నేపథ్యంలో జనసేన ట్రేడ్ యూనియన్ కార్మికుల పక్షాన నిలిచిందని నాయకులు తెలిపారు. యూనియన్ గౌరవ అధ్యక్షుడు బత్తుల బలరామకృష్ణ, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ కూటమి నాయకుల చొరవతో 2020-23 మధ్య పెండింగ్ లో ఉన్న వేతన ఒప్పందం పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. 2024 జనవరి నుంచి 2027 జూన్ వరకు అమలయ్యే కొత్త వేతన ఒప్పందాన్ని సాధించడమే లక్ష్యంగా ఈ గుర్తింపు ఎన్నికలు నిర్వహించగా జనసేన ట్రేడ్ యూనియన్ కు మద్దతుగా ఏఐటియుసి, యునైటెడ్ ఎంప్లాయీస్ యూనియన్, పేపర్ మిల్ ఎంప్లాయీస్ యూనియన్ కలిసి యునైటెడ్ ఫ్రంట్ గా పోటీ చేశాయి. విజయం అనంతరం కార్మికులు తమపై ఉంచిన విశ్వాసానికి కృతజ్ఞతలు తెలిపిన జనసేన ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు జె మోహన్ రావు, ప్రధాన కార్యదర్శి ఏ ఈశ్వర్రావు, ఏఐటియుసి అధ్యక్షుడు ఏ సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి ఎం కృష్ణ, యునైటెడ్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు ఆర్ఎస్ నాయుడు, కె రమణ, పేపర్ మిల్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడు ఎస్ సత్యరాజు, ప్రధాన కార్యదర్శి కెఎస్ఆర్కే కిషోర్ తదితరులు కార్మికుల హక్కుల పరిరక్షణ, వేతన ఒప్పందాల సాధన, మిల్లు అభివృద్ధి కోసం కృషి చేస్తామని తెలిపారు. మన పేపర్ మిల్లు కార్మిక సోదర సోదరీమణులందరికీ నమస్కారం. ఈరోజు జరిగిన ఎలక్షన్లో జనసేన యునైటెడ్ ఫ్రంట్ జనసేన యూనియన్లకు మద్దతు ఇచ్చిన ఏఐటీసీ, యునైటెడ్ ఎంప్లాయీస్ యూనియన్, పేపర్ మిల్ ఎంప్లాయీస్ యూనియన్ అఖండ విజయం సాధించింది. ఈ విజయం మన కార్మికులందరి విజయం. ఎందుకంటే ఎన్నో ఏళ్ళుగా అగ్రిమెంట్ లేక ఎలక్షన్లు జరగక కార్మికులు ఎన్నో పోరాటాలు చేసి ఎంతో కాలం రోడ్ల మీద పడి నిరహార దీక్షలు చేసి ఎంత చేసినా కానీ అగ్రిమెంట్ అంటూ జరగలేదు. కానీ మనం జనసేన ట్రేడ్ యూనియన్ స్థాపించిన రోజు నుంచి ప్రతినిత్యం మనం పోరాటం చేస్తూ అగ్రిమెంట్ సాధించుకున్నాం. మన గౌరవ అధ్యక్షులు బత్తుల బలరామకృష్ణ గారు, అలాగే టూరిజం మినిస్టర్ కందుల దుర్గేష్ గారు సహాయ సహకారాలతో మంచి అగ్రిమెంట్ చేసుకున్నాం. అలాగే మనం యూనియన్ పెట్టిన రోజు నుంచి కూడా ఈ కార్మికులకి మన యూనియన్, మన పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాల ప్రకారం, అలాగే మన పవన్ కళ్యాణ్ గారి ఆశయాల మేరకు కార్మికులు కూడా చాలా వెనకబడిపోయి ఉన్నారు. ఈ ఎన్నో ఏళ్ల నుంచి జీతాలు పెరగట్లేదు. అలాగే మనం ప్రజలతో పాటు కార్మికులకు కూడా మనం మంచి చేయాలి అన్న ఉద్దేశంతో మనం కార్మికులుగా వెళ్ళి బలరామకృష్ణ గారిని అడిగినప్పుడు ఆయన సహాయ సహకారాలు అందించారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నిత్యం పోరాటం చేస్తూనే ఉన్నాము. అయితే ఈ ఎలక్షన్ కూడా జరగకుండా ఏదో కౌన్సిల్గా వెళ్ళిపోయి అందరం చేసేద్దాం, లేకపోతే యునానిమస్గా చేసేద్దాం అని ఎన్నో ప్రయత్నాలు చేశారు. అవన్నిటిని ఛేదించి మన గౌరవాధ్యక్షులు బలరామకృష్ణ గారు, అలాగే టూరిజం మినిస్టర్ కందుల దుర్గేష్ గారు, అలాగే మన లోకల్గా ఉన్న జనసేన నాయకులు అతి సత్యనారాయణ గారు, వైశ్రీన్ గారు, వీళ్ళందరి సహకారంతో ఈరోజు మేము పోటీ చేసి ఒంటరిగా పోటీ చేసి ఎవరికి ఎటువంటి ప్రలోభాలు పెట్టకుండా, ఎటువంటి ఆశలు చూపించకుండా కేవలం అగ్రిమెంట్ చేస్తాం, మంచి జీతాలు సాధిస్తాం, మంచి పోయిన ఎలవెన్సులు సాధిస్తాం అని ఒక కార్మికుల పక్షానే మాట్లాడాం. కానీ ఏదో ప్రలోభాలు పెట్టి ఇది తీసుకోండి మాకు ఓటు వేయండి, లేకపోతే అది కట్టండి మాకు ఓటు వేయండి అన్న ధోరణిలో వెళ్ళలేదు. అలాగే వాళ్ళైతే మిగిలిన ఫ్రెండ్స్ అయితే మాత్రం ఎంతో కృషి చేసాయి గెలవడానికి. కానీ మాకు కార్మికుల మీద నమ్మకం. ఎందుకంటే మన జనసేన యూనియన్ మీద కార్మికులు పెట్టుకున్న నమ్మకాన్ని మనం వమ్ము చేయమన్న నమ్మకం కార్మికులకు ఉన్నది.